తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శుభమస్తు. శ్రీరామ జయం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. ప్రియమైన ప్రేక్షకులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. పూర్వం కాశీక్షేత్రంలో గంగానది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులకు వారి ఇంటిలో ఆ రోజున శ్రాద్ధకర్మ ఉన్నది. శ్రాద్ధకర్మ నిర్వహించే నిమిత్తమై భోక్తలు ఎవరూ లభించడం లేదు. గంగానది తీరంలో ఆ దంపతులు బ్రాహ్మణుల కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి వారికి ప్రత్యక్షమై వ్యాస పౌర్ణిమ విశేషాన్ని తెలియజేసి వ్యాసపీఠమును వారికి అందించాడు అని మనకు పురాణ కథనం. వ్యాసపీఠం ఇలా ఒక చెక్కలో మరి ఒక చెక్క మధ్యలో దూర్చి ఆ పైన గ్రంథాలను ఉంచి పూజించగా మనం ఈనాటి కాలంలో గమనిస్తూ ఉంటాం. ఆధునికులకు, పిల్లలకు వ్యాసపీఠం అంటే ఈ రోజున తెలియజేయాలి, గురువును పూజించాలి. నిజమైన గురు పూజోత్సవం ఆషాఢ పౌర్ణిమ ఈనాటి విశేషం. బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలు, ఒకటి అయిన వేదాన్ని విభజించినటువంటి ఈ కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు ప్రతి మహాయుగంలో ఒకసారి చొప్పున 28వ మహాయుగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం అని మనకు భాగవతం వివరిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తి ధరించిన 21 అవతారాలలో వ్యాస స్వరూపం కూడా ఒక అవతారం అని మనకు భాగవతం వివరిస్తుంది. అటువంటి వ్యాస భగవానుడు ఈ రోజున మనకు వ్యాసపీఠాన్ని అందించిన రోజు. గ్రంథాన్ని చేతిలో పట్టుకొని పారాయణం చెయ్యరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలను మరీ విశేషంగా చేతబుచ్చుకొని పారాయణ చెయ్యకూడదు. అనేకులు భాగవతం, సప్తశతి, లలితా సహస్రనామావళి, విష్ణు పురాణం, శివపురాణం, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు, నిత్యపారాయణ గ్రంథాలు, ఇలా అనేకం విష్ణు సహస్రనామ స్తోత్రంతో సహా ఏవో పుస్తకాలను తమకు నిత్య పారాయణ గ్రంథాలుగా సంకల్పం చేస్తూ ఆ గ్రంథాలను పూజాగ్రహంలో ఉంచి పారాయణ చేస్తూ ఉంటారు. చేతబుచ్చుకొని పారాయణం చెయ్యరాదు, వ్యాసపీఠంలో ఉంచాలి. అలాగే ఎవరైనా ఏదైనా కథనం, పురాణం చెప్పాలి అనే ప్రయత్నం చేసినప్పుడు అలా చెప్పేవారంతా కూడా చేతిలో ఆ గ్రంథమును పట్టుకొనకూడదు, ఒడిలో పెట్టుకొనకూడదు, నేలపైన పెట్టకూడదు. గీతి శీఘ్రీ శిరః కంపి తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాః అంటుంది వేదాంగ శిక్ష. అలా పుస్తకాన్ని చేతబుచ్చుకోకూడదు, అలాగే పుస్తకాన్ని చూచి చదవకూడదు. మరి ఏం చేయాలి? వ్యాసపీఠంలో ఉంచాలి. గురు పౌర్ణిమ ఈ రోజున మన గృహాలలో వ్యాసపీఠం లేని ఎడల ఖరీదు చేసి, కొనుగోలు చేసి, గంధము, పుష్పము, కుంకుమల చేత అలంకరించి దానికి ఒక రక్ష కట్టి ఆ వ్యాసపీఠమును తెరచి అందులో మనం పారాయణం చేసే ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా భద్రపరచిన అనంతరం పుష్పముల చేత అలంకరించి పూజించి పుస్తకమును ఆ వ్యాసపీఠంలో ఉంచి తెరచినట్లయితే సాక్షాత్తు మన ఎదరగా వ్యాసపీఠమే ఉన్నది. ఆ చెప్పేవారు వ్యాసుల వారే అవుతారు. ఆ పాఠమంతా కూడా వ్యాసప్రోక్తమే అవుతుంది, అది ధర్మం అవుతుంది అంటారు పెద్దలు. కనుక ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ, ఎవరిని మనం గురువుగా భావన చేసి ఉన్నామో తల్లి, తండ్రి, మంత్రోపదేశం చేసిన ఆచార్యుడు, మనస్సులో ఎవరిని మనం గురువుగా భావించామో వారు, ఈ క్రమంలో వీరందరికీ కూడా బహుమానాలు అందించడం, తెల్లని వస్త్రాలు అందించడం, పుష్పమాలికల చేత వారిని పూజించడం, పాదపూజ చేయడం, తీపి పదార్థాలు వారికి ఆహారంగా పదార్థంగా అందించడం, వారి ఆశీర్వచనాలు స్వీకరించడం, ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ రోజున పారాయణానికి ప్రారంభం చేసుకోవడం, ఇవన్నీ ఆషాఢ పౌర్ణిమ నాడు మనం పాటించవలసిన విధులు, కనీస ధర్మాలు.
ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఇంటిలో కూడా వ్యాసపీఠం ఉండేలాగా చూసుకోవాలి. ఆస్తికులందరి గృహాలలో పూజా స్థలంలో తప్పనిసరిగా ఉండవలసిన సామాగ్రి అందులో ఒకటి వ్యాసపీఠం. వ్యాసపీఠం ఉనికి ఇంత గొప్పనిది, ఇంత విశేషమైనది. కాబట్టి వ్యాసపీఠాన్ని మనం ఈ రోజున ఇంటిలో భద్రపరుచుకుంటూ తర్వాతి తరం వారైన పిల్లలకు బాలబాలికలకు వ్యాసపీఠం ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను వివరించి చెప్పవలసిన రోజు ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధిగే సర్వ విద్యానాం అంటూ దక్షిణామూర్తిని పూజించడం కావచ్చు, హయగ్రీవుడిని పూజించడం కావచ్చు, గణపతిని పూజించడం కావచ్చు. ఎవరిని మనం గురువుగా స్వీకరిస్తామో ఆ గురువులందరినీ కూడా పూజించవచ్చు. కానీ నిజమైన గురువు వ్యాస భగవానుడు. అనంతమైనటువంటి వేదాంత రాశిని మనకు అందించి ఈ వేదాంత రాశిలో కూడా మళ్ళీ కర్మసూత్రం ఆరంభంగా, జ్ఞానసూత్రం మరొక మార్గంగా, ద్వైతీభావంగా రెండూ అవసరమే అన్నట్లుగా రెండింటినీ కూడా బోధించిన ఆ మహానుభావుడిని స్మరించుకోవలసిన రోజు ఈరోజు. భద్వయం మద్వయం చేవ భ్రత్రయం చతుష్టయం అనాపరంగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ 18 పురాణాలు, ఉపపురాణాలు, ఉపోపపురాణాలు వెరసి 54 పురాణాలు. ఎంత పెద్ద ప్రపంచం! ఇదంతా కూడా వ్యాస ప్రోక్తం. అటువంటి వ్యాస భగవానుడిని ఈ రోజున మనమంతా తలుచుకుందాం, వ్యాసపీఠాన్ని పూజిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.